మల్లన్న సాగర్ ముంపు గ్రామాల యువకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి బహిరంగ లేఖ రాశారు. మీరు సృష్టించిన సమస్యలను మీరే పరిష్కరించాలంటూ అందుకు అనుగుణంగా అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వాన్ని అభ్యర్థించాలంటూ లేఖలో యువకులు కోరారు. ఇదివరకే గత సంవత్సరం డిసెంబర్ 16న మల్లన్న సాగర్ నిర్వాసితుల సమస్యలపై పోస్టు ద్వారా బహిరంగ లేఖ రాసినా కూడా దానిపై స్పందించలేదని, అసెంబ్లీలో మాట్లాడలేదని గుర్తు చేశారు. ఇటీవలే ఫిబ్రవరి 7న మాజీ మంత్రి హరీష్ రావు నిర్వాసితుల సమస్యలపై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కానీ అసెంబ్లీలో ఎందుకు ప్రస్తావించలేదో చెప్పాలన్నారు. ఎక్కడ మల్లన్న సాగర్ కుంభకోణాలు అక్రమాలు బయటపడతాయో అన్నట్లుగా అసెంబ్లీలో ప్రస్తావించలేదని భూ నిర్వాసిత గ్రామాల యువకులు ఆరోపించారు. చనిపోయిన వారి ఆత్మలు పీడించేలోపు, వారి ఆత్మలు క్షోభించేలోపు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించేలా చూడాలని కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. లేఖ అందాక కూడా స్పందించుకుంటే, అసెంబ్లీలో నిర్వాసితుల సమస్యలపై ప్రస్తావించుకుంటే భూ నిర్వాసితులతో కలిసి ఎర్రవల్లి ఫామ్ హౌస్ని ముట్టడిస్తామని యువకులు హెచ్చరించారు. సాగర్ ఉపగ్రామాల పక్షాన ఈరోజు మా యువత అంతా కలిసి ఈరోజు మల్లన్న సాగర్కు సంబంధించిన ఇష్యూలు ఇంతవరకు 5 సంవత్సరాల నుంచి మన ఆర్ఎండ్ఆర్ కాలనీకి నిర్మించినప్పటి నుంచి ఇంతవరకు ఒక్క సమస్య కూడా ఇంకా మాకు తీరలేదు. ఏదో ఆ రోజు బలవంతంగా తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ పడేసిరు ఇంటికి. ఆ రోజు నుంచి ఇంకా పెండింగ్ సమస్యలు అలాగే ఉన్నాయి. పోరాడే నాదుడు కూడా లేడు. ఇప్పుడు మన కేసీఆర్ గారు కనీసం అసెంబ్లీకి వెళ్ళి దీనిపైన పోరాడాలి. మాకు వచ్చే పెండింగ్ సమస్యల గురించి ఫైట్ చేసి మాకు రావాల్సిన